నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్లో వెలిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి నిర్వహించిన ఉద్దాల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ ఉత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు లక్షలాదిగా తరలి రావడంతో గోవింద నామస్మరణలతో కురుమూర్తి కొండలు మారుమ్రోగాయి. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకున్నారు. దీనిపైనే ఇవాల్టి మన స్పెషల్ స్టోరీ. ఈ వేడుకను కనులారా తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలి వస్తూ ఉండడంతో జాతర మైదానంతో పాటు ధర్మసత్రాలు, గుట్టలు జనంతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం దాదాపు కిలోమీటర్ మేర జనం బారులు తీరారు. ఉద్దాలను ఊరేగింపుగా జాతర మైదానంలోని దశమి కట్టకు తీసుకురాగానే లక్షలాది మంది భక్తులు నెమలి కట్టలు ధరించి గోవింద గోవింద కురుమూర్తివాస గోవింద అంటూ భక్తి పారవస్యంతో ఉద్దాలను తాకేందుకు పోటీలు పడ్డారు. మట్టి కుండల్లో దాసాంగాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉద్దాల ఉత్సవంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ భండారి భాస్కర్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కొత్తకోట, దేవరకద్రల నుంచి జాతరకు వచ్చే దారులు రద్దీగా మారాయి. నర్వ మండలం కొత్తపల్లి, రాయకోడ్ల నుంచి రైతులు ఎడ్ల బండిపై తరలి వచ్చారు. పోలీసుల మెటల్ డిటెక్టర్, డాగ్ స్క్వాడ్తో దేవస్థానం పరిసరాలను తనిఖీ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు జాతరలో కవాతు నిర్వహించి యాత్రికులకు సేవలు అందించారు. జాతరకు వచ్చిన భక్తులకు వినోదాన్ని అందించేందుకు రంగుల రాట్నం తదితర ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. మద్యం, మాంసం ప్రియుల కోసం విక్రయదారులు తడకల షెడ్లను ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు నిర్వహిస్తున్నారు. మేలుకో మేలుకో మమ్మేలుకో కురుమూర్తి వెంకటేశ్వరా మమ్మేలవయ్యా. స్వామి పొద్దు పొడి సిందయ్య మేలుకో వెంకన్న మమ్మేలుకో వెంకన్న మా పూజలంది మమ్ముల పాలించు వెంకన్న మమ్ముల దీవించు వెంకన్న పాలించు వెంకన్న మమ్ముల దీవించు వెంకన్న. స్వామి పొద్దు పొడి సిందయ్య మేలుకో వెంకన్న మమ్మేలుకో వెంకన్న మా పూజలంది మమ్ముల పాలించు వెంకన్న మమ్ముల దీవించు వెంకన్న పాలించు వెంకన్న మమ్ముల దీవించు వెంకన్న. ఏడు కొండల మీద ఎంకన్న స్వామి వెంకన్న స్వామి ఎక్కడున్నావు తండ్రి కనిపించవేమి కనిపించవేమి, ఏడు కొండల మీద ఎంకన్న స్వామి ఎంకన్న స్వామి ఎక్కడున్నావు తండ్రి కనిపించవేమి. కనిపించవేమి. స్వామి నిన్నే తలవంగా బాధలు తొలగులే, మా భయము తొలగులే, నిన్నే కొలవంగా సిరులు కలుగులే వెంకన్న సంపద పెరుగులే. సిరులు కలుగులే వెంకన్న సంపద పెరుగులే. స్వామి నిన్ను తాకంగానే పాపాలు పోవులే వెంకన్న గండాలు తొలగులే, నిన్ను పూజించంగానే పుణ్యం కలుగులే, మా జన్మ ధన్యం మగునులే.
వడ్డీ కాసులవాడ వరాల తండ్రి అన్నమయ్య కీర్తించిన అందాల దేవుడవో అందచందాల దేవుడవో త్యాగయ్య గానమైన వెంకటరమణుడవు ఆ పాండురంగడివో వెంకటరమణుడవు ఆ పాండురంగడివు శ్రీనివాస గోవింద గోవిందంటే కరిగిపోదువో స్వామి కరిగిపోదువో భక్తుల కోసమే ఏడు కొండలు దిగుదువో మమ్ము ఓదార్చిపోదువో ఏడు కొండలు దిగుదువు మమ్ము ఓదార్చిపోదువు ఎంత గొప్ప మనసు నీది ఎంకన్న స్వామి ఎంకన్న స్వామి ఎంత జాలి గుణము నీది నామాల స్వామి నామాల స్వామి ఎంత గొప్ప మనసు నీది ఎంకన్న స్వామి ఎంకన్న స్వామి ఎంత జాలి గుణము నీది నామాల స్వామి నామాల స్వామి కురుమతివాస అలమేలు మంగతోని వెలిగే ఒక వంక స్వామి వెలిగే ఒక వంక పద్మమ్మతోని నీవు మెరిసే ఒక వంక స్వామి మురిసేవు ఒక వంక మెరిసేవు ఒక వంక స్వామి మురిసేవు ఒక వంక ఆ శ్రీదేవి భూదేవితో వెలిసావు మా తండ్రి ఆ చిలుకూరు క్షేత్రాన శ్రీలక్ష్మీదేవితో నిలిచావు తండ్రి ఈ కురుమూర్తి క్షేత్రాన నిలిచావు తండ్రి ఈ కురుమూర్తి క్షేత్రాన పాలకడలిలోని పాండురంగా పాండురంగా ద్వాపర యుగమునందు వెన్న దొంగ వెన్న దొంగ పాలకడలిలోని పాండురంగా పాండురంగా ద్వాపర యుగమునందు వెన్న దొంగ వెన్న దొంగ పాలకడలిలోని పాండురంగా పాండురంగా ద్వాపర యుగమునందు వెన్న దొంగ వెన్న దొంగ కోటి కోటి వందనాలయ్యా కోనేటి రాయా కోనేటి రాయ శతకోటి దండాలయ్యా కురుమతి నిలయ కురుమతి నిలయ కోటి కోటి వందనాలయ్యా కోనేటి రాయ కోనేటి రాయా శతకోటి దండాలయ్యా కురుమతి నిలయ కురుమతి నిలయ
గట్టు మీద సామి కురుమయ్యా మా సామి కురుమయ్యా దేవుడై వెలిసినావా దేవా కురుమయ్యా దిగిరావా కురుమయ్యా దేవర గట్టు మీద సామి కురుమయ్యా మా సామి కురుమయ్యా దేవుడై వెలిసినావా దేవా కురుమయ్యా దిగిరావా కురుమయ్యా దేవా కురుమయ్యా దిగిరావా కురుమయ్యా దేవర గట్టు మీద సామి కురుమయ్యా మా సామి కురుమయ్యా దేవుడై వెలిసినావా దేవా కురుమయ్యా దిగిరావా కురుమయ్యా దేవా కురుమయ్యా దిగిరావా కురుమయ్యా తిరుపతి ఎంకన్నవయ్యి తోడుగున్నావే తోడుగున్నావే కురుమతి కురువన్నవయ్యి కాపాడుతున్నావే కాపాడుతున్నావే తిరుపతి ఎంకన్నవయ్యి తోడుగున్నావే తోడుగున్నావే కురుమతి కురువన్నవయ్యి కాపాడుతున్నావే కాపాడుతున్నావే కొలిచిన వారికెల్ల కొంగు బంగారు మా కోనేటి రాయుడు నమ్మిన భక్తుల ఎదల దాగిన దేవుడు మా కురుమతి రాయుడు దాగిన దేవుడు మా కురుమతి రాయుడు కొలిచిన వారికెల్ల కొంగు బంగారు మా కోనేటి రాయుడు నమ్మిన భక్తుల ఎదల దాగిన దేవుడు మా కురుమతి రాయుడు దాగిన దేవుడు మా కురుమతి రాయుడు తల్లులు చేసేటి పూజల తానే ఉంటడే పుట్టిన పిల్లల పేరులో సేరే ఉంటడే తల్లులు చేసేటి పూజల తానే ఉంటడే పుట్టిన పిల్లల పేరులో సేరే ఉంటడే ఏడు కొండల మీద ఏలే దేవుడే ఆ వెంకటనాథుడే ఏడు గట్లల్లోన ఎలుగుతున్నడే మా వైకుంఠధాముడే వెలుగుతున్నడే మా వైకుంఠధాముడే ఏడు కొండల మీద ఏలే దేవుడే ఆ వైకుంఠనాథుడే ఏడు గట్లల్లోన ఎలుగుతున్నడే మా వైకుంఠధాముడే వెలుగుతున్నడే మా వైకుంఠధాముడే దీపావళి దివిటీలు తెచ్చే సామిని కోసం స్వామిని కోసం కార్తీక పున్నమి కాంతులు మెరిసే జాతర కోసం జాతర కోసం దీపావళి దివిటీలు తెచ్చే సామిని కోసం స్వామిని కోసం కార్తీక పున్నమి కాంతులు మెరిసే జాతర కోసం జాతర కోసం పాదాలకు ఉద్దాలనిచ్చే పారే కృష్ణమ్మ మా కృష్ణ వేణమ్మ ముద్రలకు మురిసిపోయే అమ్మా నేలమ్మ ముసి నవ్వుల మాయమ్మ అమ్మా నేలమ్మ ముసి నవ్వుల మాయమ్మ చల్లని పిల్లగాలుల ఊయల సామిని కోసం
జనసందోహం ఎక్కువగా ఉంటుంది సార్. బాగా వస్తుంటారు సార్. ఇక్కడ దేవుడు కొద్ది కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. బాగా ఇది ఉంది సార్. మంచిగా ఉంది సార్. మాకు కోరిన కోరికలన్నీ తీరుస్తారు సార్. యుద్ధాలు ఉత్సవం అని, అదే పాదరక్షల స్వామివారి పాదరక్షల ఊరేగింపు ఉత్సవం అని చూడడానికి బాగా ఇట్లా ఒక 4 రోజులు జరుగుతుంది సార్. కాకపోతే యుద్ధాల రోజు మాత్రం బాగా ఉంటాం సార్. మేము లింగనవాయి గ్రామము, అల్లంపూర్ తాలూకా సార్, మహబూబ్నగర్ డిస్టికే. మేము వనపర్తి మండల్ చిట్టాల గ్రామం నుంచి వస్తున్నాము. మాకు ఇంటి దేవుడు కురుమూర్తి స్వామి కాబట్టి మేము తరచూ సంవత్సరం ఇక్కడ వచ్చేస్తుంటాం. యుద్ధాలంటే మాకు ఇంటికి ఇది కాబట్టి మేము చూడాలని వస్తాము. ఎంత ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాము. పబ్లిక్ బాగా ఉంటారు. ఎన్ని రోజులు నెల 1 మంత్ జరుగుతుంది. నమ్మిన దేవుడు, ఇంటి దేవుడు. మాకు మాట్లాడడానికి రాదు బిడ్డ బాగా. నా పేరు కృష్ణయ్య, మాది మంగనూరు. 45 ఏళ్ళు రాబట్టి మాకు అనుకున్నట్లు అయ్యింది. నాకు పిల్లలు 4 పిల్లలు, 2 బిడ్డలు, 2 కొడుకులు. నాకు మంచి వీడికి వచ్చినాక మంచిగా అయింది. వీడికి వచ్చినాక మంచిగా అయింది. మేము మంచిగా ఉన్నాం. ఉద్దాలు నాడు ఎందుకంటే బాగా పబ్లిక్ ఆ ఉద్దాలు వస్తున్నామంటే ఏ ఊరేగించుకుంటూ వస్తారు కదా, అందుకొరకు మంచిగా జరుగుతుందని మంచిగా ఉంది. రంగ వైభవంగా
పవిత్రమైన కురుమూర్తి స్వామి ఈరోజు ఉద్దాలోత్సవాలు ప్రారంభమన్నాయి. అయితే ఈ ఉద్దాలోత్సవాలు ప్రారంభించడానికి ప్రణాళిక మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుంటాం. సార్, అతి పవిత్రమైనటువంటి కురుమూర్తి జాతర ఈరోజు ప్రత్యేకంగా మీరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది, మా అదృష్టంగా భావిస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ భాస్కర్ గారు, స్థానిక ఎంపీపీ, స్థానికంగా ఉండేటువంటి అందరు ప్రజాప్రతినిధులు వచ్చిన్నారు. లక్షల సంఖ్యలో జనం ఈరోజు హాజరైనారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా లక్షల సంఖ్యలో జనం హాజరవుతూ వస్తున్నటువంటి ఒక ఘనమైనటువంటి ప్రజలకు అత్యంత భక్తి విశ్వాసం ఉన్నటువంటి ఒక ఉత్సవం ఇది. అయితే గత పాలకుల నిర్లక్ష్య కారణంగా ఇక్కడ కనీసమైనటువంటి అవసరాలు కూడా చేకూర్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కాదు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుద్ధ్యం కానీ, విద్యుదీకరణ కానీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాల విషయంలో పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకుని ప్రజలకు సంపూర్ణ స్థాయిలో ఇక్కడ అవకాశాలు కల్పించినారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కురుమూర్తి రాయుడు ఈ జిల్లా ప్రజల యొక్క, ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజల యొక్క దేవుడిగా నానుడి ఉంది. పేదలు, కష్టం చేసుకునేటువంటి వాళ్ళు, దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎక్కువగా ఈ స్వామిని సందర్శించుకునేటువంటి ఆనవాయితీ మొదటి నుంచి ఉంది. పేద ప్రజలు బాగుపడాలని తెలంగాణ రాష్ట్రం కోరుకున్నాం, కొట్లాడినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. వచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చింది. ఆ తెచ్చిన రాష్ట్రంలో పేద ప్రజలు బాగుపడాలంటే సాగునీటి కల్పన అతి ముఖ్యమైనటువంటి దాన్ని గ్రహించే పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి గారు జూన్లో శంకుస్థాపన చేసి ఈ నియోజకవర్గంలో వచ్చేటువంటి రిజర్వాయర్ ఏదైతే ఉందో కరవేణ రిజర్వాయర్, దానికి కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకంలో భాగంగా కురుమూర్తిరాయ రిజర్వాయర్ అని చెప్పి దానికి నామకరణం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల అవసరాలు, ప్రజల భక్తి విశ్వాసాలు, ప్రజల ఆకాంక్షలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నటువంటి సందర్భం కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. రాబోయేటువంటి రోజులలో వచ్చే సంవత్సరానికల్లా మరి కురుమూర్తిరాయుడి దయ వల్ల ముఖ్యమంత్రి గారు తప్పకుండా భారీగా మేము అడిగినటువంటి నిధులు ఈ ఆలయ అభివృద్ధికి ఇస్తారని ఆశిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు, నేను ఇప్పటికే ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టినాం. ఈసారి కాస్త ఆలస్యమైంది. వచ్చే బడ్జెట్లో కురుమూర్తిరాయ అభివృద్ధి కోసం, ఆలయ అభివృద్ధి కోసం తక్కువలో 25 కోట్ల రూపాయలను ఈ జిల్లాకు తీసుకొని వచ్చి ఈ ఆలయ అభివృద్ధి కోసం మేము పాటుపడతాం. మళ్ళీ వచ్చేటువంటి కురుమూర్తిరాయ ఉద్దాల ఉత్సవాల సందర్భంగా కనీమిని ఎరగని రీతిలో ఏర్పాట్లు కానీ, ఇక్కడ ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవాల యొక్క సందడి కానీ మొత్తం తెలంగాణకు, ప్రపంచానికి చాటి చెప్పేటువంటి విధంగా గొప్పగా నిర్వహిస్తాం. సార్, మీరు చెప్పారు సార్, స్థానిక ఎమ్మెల్యేగా ఈ రోజు నుంచి గత నెల రోజుల పాటు జరిగే ఈ కురుమూర్తి ఉత్సవాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఎలాంటి ఏర్పాట్లు? అంటే గత 15-20 రోజులుగా లక్షలాది మంది ఉద్దాల ఉత్సవాలకు వస్తారు కాబట్టి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే వారం రోజుల నుంచి మనం లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే జాతరకు లక్షలాది మంది వస్తారు, తాగడానికి ప్లస్ అన్నిటికీ ఇబ్బంది అయితే అన్న ఉద్దేశంతో మంత్రి గారు పర్మిషన్ తీసుకొని అధికారులు కూడా చాలా బ్రహ్మాండంగా స్పందించి 1 వీక్ నీళ్లు వదిలిన కారణంగా ఇలా ఈ 10-12 గ్రామాలకు సంబంధించిన అన్ని గ్రామాల రైతులు సంతోషంగా ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ సమస్య పోయింది, భక్తుల ఇబ్బంది కూడా పోయింది. అంటే మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 2వ ఉత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఆ స్వామివారి ఆశీస్సులతోటే ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్లు గొప్ప మనసుతోటి, పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పాలమూరు ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసారో దానిలో భాగంగానే ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న రిజర్వాయర్ కూడా కురుమూర్తిరాయ రిజర్వాయర్ అని పెట్టడం జరిగింది. అందుకే కురుమూర్తి స్వామి ఆశీస్సులతోటి ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఈ ప్రాజెక్టు ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ అయ్యి పాలమూరు జిల్లా ప్రజలకు ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చే విధంగా స్వామివారి దీవెనలు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ఈ ప్రాంత ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతాన్ని ఈ లక్షలాది మంది ఒక పాలమూరు జిల్లా ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కానీ అదేవిధంగా జిల్లా నుంచి వలసలు పోయినటువంటి ఏ రాష్ట్రంలో ఉన్న పాలమూరు జీవులు కూడా ఈ ఉత్సవాల సందర్భంగా ఒక్క దగ్గరికి చేరుకునే సందర్భం కాబట్టి లక్షలాది మంది ఆదరిస్తూ ఉన్నారు. వచ్చే సంవత్సరం కాడికి 2-3 మేము ప్రతిపాదనలు ఆల్రెడీ పంపించిన గవర్నమెంట్ దగ్గరికి, కోనేరుకు సంబంధించి ఒకటి, అదేవిధంగా టెంపుల్ మొత్తానికి సంబంధించి కూడా 22 కోట్ల ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారు తీసుకొని వెళ్ళాం. విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. రానున్న కాలంలో ఆ నిధులన్నీ పెద్దల సహకారం, మంత్రులు కావచ్చు, అదేవిధంగా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అందరి సహకారంతో ఈ టెంపుల్ ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తామని కోరుకుంటూ, అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రాంతానికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైతులం. వచ్చే ఏడాది వరకు ముఖ్యమంత్రి గారిని అడిగి
తీసుకొచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో జయకర్, S9 న్యూస్, కురుమూర్తి జాతర. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి S9 న్యూస్, ప్రతిదృశ్యం మన జిల్లాదే. ఇక S9 న్యూస్ కార్యక్రమాలను మీరు యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. S9 న్యూస్ మహబూబ్ నగర్ టైప్ చేయడం ద్వారా.